అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నల్గొండ జిల్లాలోని తెలంగాణ కాలనీలో జరిగిన ఒక ఘోరమైన హత్య ఉదంతానికి సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి కూడా రాష్ట్రం అంతా కూడా ఉలికిపడ్డది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తిపోట్లతో చంపి వదిలేసిన దారుణమైన ఘటనకు సంబంధించి అనేకమైన అనుమానాలు మొదటి నుంచి రేకెత్తించారు. తొలుత యూపీకి సంబంధించిన గ్యాంగ్ అని, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి దొంగతనాలకు వచ్చిన వారని, అంతకు ముందు ఆత్మహత్యగా దీన్ని భావించినప్పటికీ కూడా పోలీసులు దీంట్లో అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాత మృతులకు సంబంధించిన సమీప బంధువులే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కరి మీద, అంటే ఒకే ఇంట్లో 4 రోజుల తర్వాత 4 డెడ్ బాడీస్ని పోలీసులు స్థానికంగా ఉన్న ప్రజలంతా అంటే దుర్వాసన వస్తుందని చెప్పి సమాచారం అందించడంతో గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్తే విషాదకరమైన దృశ్యాలు ఆ ఇంట్లో కనిపించాయి. నలుగురు ఒకే కుటుంబానికి సంబంధించిన భార్యాభర్తలు, ఇద్దరు, ఒక పాప, ఒక బాబు. ఈ నలుగురిని విచక్షణ రహితంగా ఒక్కొక్కరిపైన దాదాపు 15కు పైగా కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత దారుణంగా, ఎంత కక్షపూరితంగా హత్య చేసిరో మనకు అర్థమవుతుంది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో చోటు చేసుకున్న ఘటన. అయితే పోలీసులు నిరంతరం శ్రమించి ఇందులో అనేక ఆధారాలను సేకరించి ఇది కేవలం దగ్గర బంధువులు, లేదంటే వీళ్ళకి ఏమైనా కక్షలున్న నేపథ్యంలో ఎవరైనా హత్య చేసిరేమో అని ఒక 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి క్లూస్ వాళ్ళకి దొరకలే. చంపిన వాళ్ళు కూడా ఇంట్లో రక్తపు మడుగులో 4 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఒక చిన్న గడ్డపారతో పొడిచి చంపినట్లుగా ఆనవాళ్ళు అయితే కనిపించినాయి. అయితే నిజానికి దండుపాల్యం బ్యాచ్ హత్య చేసిందా అనే ఒక అనుమానాలు కూడా రేకెత్తించిన తరుణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేసిన క్రమంలో అసలు నమ్మలేని నిజాలు బయటకు వచ్చినాయి. ఎవరైతే మృతుల్లో హసీనా ఉందో, హసీనాకు రెండో భర్త, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన మొత్తం కూడా వారందరినీ మట్టుబెట్టారు. అయితే హసీనా మొదటి భర్తకు సంబంధించిన కూతురు, అల్లుడే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టిరు. హైదరాబాద్కి సంబంధించిన ఒక 4 రౌడీ షీటర్లకు సుఫారీ ఇచ్చి మరీ ఆ కుటుంబాన్ని అంతమొందించారు. కేవలం హసీనా పేరు మీద ఉన్న ఒక ₹1 కోటి ఆస్తి కోసం. కత్తిపోట్ల వివరాలు చెప్తే నిజంగా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే కంగు తిన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా కత్తిపోట్లు ఉన్నాయి ఒక్కొక్కరిపైన చెప్తానే. మీరు శరీరం పైన ఉన్న కత్తిపోట్లు సుల్తాన్ పైన, ఎవరైతే హసీనా భర్త సుల్తాన్ ఉన్నాడో తన పైన తలపై మోది 6 కత్తిపోట్లు ఉన్నాయి. అయితే తర్వాత హసీనా పైన 7. అక్సర ఈ ఘటనను చూసి అమ్మాయి మంచం కింద పడుకుంటే మంచం కింద నుంచి లాగి తనను తీవ్రంగా గాయపరిచి 7 కత్తిపోట్లు అమ్మాయి మీద ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ కొడుకు, 14 ఏళ్ళ కొడుకు, తను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సో తన పైన, ముజమిల్ పైన దాదాపు 16 కత్తిపోట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఆయుధాలతో రాలేదు, వాళ్ళు కేవలం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇతరులు ఎవరైనా చొరబాటుకు గురైతే కనుక చొరబాటుదారులు ఎలా వచ్చారో పోలీసులకు ఫింగర్ ప్రింట్సో లేదంటే ఇతరత్ర ఆధారాలు దొరికాయి. కానీ ఎక్కడ కూడా పెనుగులాటలు అట్లాంటివి లేకుండా వాళ్ళు సునాయాసంగా ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళను మాటల్లో పెట్టి నమ్మించి పక్కింటి వాళ్లకు శబ్దం రాకుండా నలుగురిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఇది. కేవలం 4 రోజుల తర్వాత శవాలు కుళ్ళిపోయి వాసన బయటకు వస్తే గుర్తుపట్టారే తప్ప అంతకుముందు ఎవరు కూడా గుర్తుపట్టలే. ఎందుకంటే ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఎవ్వరికి అనుమానం రావద్దు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రావద్దు అంటే ఇంటికి తాళం ఉండాలి. తాళం ఉంటే కనుక ఎవరు వీళ్ళు ఇంట్లో లేరు అని భావిస్తారని ఉద్దేశంతో చంపిన వ్యక్తులు మొత్తం 4 కూడా వాళ్ళు ఇంటికి తాళం పెట్టిపోయిన పరిస్థితి. సో అయితే ఆ తర్వాత అనేకమైన క్లూస్ని సేకరించిన పోలీసులకు నల్గొండ జిల్లా మొత్తం కూడా ఒక 20 మందిని ఎంక్వైరీ చేశారు. విచారణ చేసినప్పటికీ కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలే. ఆ తర్వాత మొత్తం అంటే దీనికి సంబంధించి పరిశీలించినప్పుడు హసీనాకు సంబంధించిన మొదటి భర్త కూతురు, తనకు సంబంధించిన భర్త హసీనా, తన అల్లుడు, కూతురు అల్లుడే మరొక 4 రౌడీ షీటర్లకు సుఫారీ ఇచ్చి ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి కేవలం ఆస్తి పంచాయితీ. తొలుత మనం అనుకున్నాం ఆ భార్యాభర్తలకు ఏమైనా గొడవ అయ్యి వాళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారేమో, పిల్లల్ని కూడా చంపిరేమో ఆ కోపంలో అనుకున్నాం. ఆ తర్వాత యూపీ, బీహార్ నుంచి వచ్చిన దండుపాల్యం బ్యాచ్ ఎవరైనా చంపారేమో అనుకున్నాం. కానీ ఇవేవి కాకుండా కూతురే ఇలాంటి దారుణానికి కేవలం ₹1 కోటి ఆస్తి సెకండ్ భర్తకు సంబంధించిన పిల్లల పేరు మీద రాస్తుందేమోననే ఒక భయంతోనే హసీనా ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. మనం చూసినాం అనేకమైన దారుణమైన ఘటనలు ఈ మధ్యకాలంలో తెలంగాణ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేసులు ఉన్నాయి. కానీ ఇంత దారుణమైన ఘటన తల్లిని
అదేవిధంగా తండ్రిని ఇద్దరు చిన్న పిల్లలని కూడా చూడకుండా వారిని అసలు దారుణంగా చంపడం అంటే వాస్తవంగా నల్గొండ జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం బెల్లి లలితను చంపి ముక్కలు చేసి పెట్రోల్ బంక్ దగ్గర పెద్దగడారం సెంటర్లో నల్గొండలోని ప్రధానమైన చౌరస్తాలలో పెట్టిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంటే ఇలాంటి దారుణమైన ఘటనలు నల్గొండలో ప్రస్తుతం కూడా చోటు చేసుకోవడం ఒక్కసారిగా ఉలికిపాటు గురి చేసింది. అయితే మొత్తానికి కేవలం ఆస్తి తగాదా వల్ల సొంత కూతురే, కడుపున పుట్టిన కూతురే తల్లిని, ఆ యొక్క తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ హతమొంచింది అంటే వాస్తవంగా కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే హసీనా ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, సహా తోటి టీచర్లు మొత్తం కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వాళ్ళతో కలిసి ఉన్న ఆ యొక్క ఇద్దరు కూడా పిల్లలు లేకపోవడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ బ్రూటల్ మర్డర్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలు పోలీసులు వెల్లడించారు. నిజానికి అత్యంత కిరాతకంగా ఇంట్లో ఎర్రలను తోడేందుకు ఉపయోగించే చిన్న గడ్డపార లాంటి ఒక చువ్వతోటి వీళ్ళను ఇన్ని పోట్లు పొడిచేసారు. అయితే వాటన్నిటిని చూసి డాక్టర్సే అంటే మొత్తం విస్తుపోయే విధంగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కేవలం చిన్న ఒక 1 కోటి రూపాయల ఆస్తి కోసం ఇంత దారుణానికి ఒడిగొట్టాలా? వాళ్ళను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలి, జైల్లో పెట్టకూడదు. ఎందుకంటే కుటుంబం మొత్తాన్ని కూడా అంతమొందించే అంత అవసరం ఈ కేసులో ఉందా? వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వారిని శిక్షించాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాళ్ళను ఎన్కౌంటర్ చేసేయాలి బహిరంగంగానే డిమాండ్స్ నల్గొండ నుంచి వినిపిస్తున్నాయి.